ఢిల్లీలోని రితాలో మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలిథిన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 16 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఏదైతే ఢిల్లీలో అగ్నిమాపక అంటే ఏదైతే ఫైర్ యాక్సిడెంట్స్ దాదాపు ఒక 15 రోజుల నుంచి కూడా రోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే నిన్న రాత్రి జరిగినటువంటి 7:30 సమయంలో ఇక్కడ ఢిల్లీలో అంటే మనకు వచ్చేసేసి ఈస్ట్ ఢిల్లీకి సంబంధించినటువంటిది మెట్రో స్టేషన్ రిటాలా అనేటువంటి మెట్రో స్టేషన్ సమీపంలో ఒక బిల్డింగ్, అది ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది, ఒక ఫ్యాక్టరీ లాంటిది. అందులో అంటే ఒక పాలిథిన్ కవర్స్ తయారు చేసేటటువంటి ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ. అందులో చాలా మంది కార్మికులు కూడా ఉన్నారు. ఆ టైంలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ సమయంలోనే అంటే ఏదైతే చిన్న ఫైర్ యాక్సిడెంట్ తోటి ఈ ప్రమాదం జరిగినట్లు ఉన్నది. కానీ అంటే ఇంకా కీలకమైనటువంటి సమాచారం రాబట్టడానికి రెస్క్యూ ఆపరేషన్ కూడా జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఆ సమయంలో దాదాపు 15 నుంచి 18 మంది లోపల ఏదైతే వర్క్ చేసేటటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి వాళ్ళు, అందులో ముగ్గురు స్పాట్ లో ఈ సంఘటన జరగడంతో ముగ్గురు మరణించారు. మరి కొంతమందికి కూడా గాయాలయ్యాయి. వారిని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటన దాదాపు 7:30 నుంచి దాదాపు 8 గంటల మధ్యలో ఈ సంఘటన జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి స్థానికులు పూర్తి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా దాదాపు 16 ఫైర్ ఇంజిన్స్ కి సంబంధించి సంఘటన స్థలానికి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే లోపల ఉండేటటువంటి వర్కర్స్ ని కూడా రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడ నుంచి తప్పించే ప్రయత్నం కూడా చేశారు. దానితో చాలా మంది అంటే నిన్న జరిగినటువంటి ఘటనతో కొంత మృతి చెందేటటువంటి సంఖ్య అంటే ముగ్గురు ప్రస్తుతము. ఇంకా ప్రమాదం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పిందని చెప్పవచ్చు. అయితే ఇలాంటి ఘటనలు దాదాపు మొన్న కూడా ఒకరోజు 24 గంటల ముందు కూడా ఒక ఏదైతే అంటే మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కి సంబంధించిన దాంట్లో కూడా ఇలాంటి ఫైర్ కి సంబంధించినటువంటి యాక్సిడెంట్ అయ్యింది. దాదాపు ఒక వారం రోజుల క్రితం కూడా మనకు ద్వారకాలో మనం చూసాము. దాదాపు 9వ అంతస్తులో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ మరొక ముందే మరి ఇలాంటి ఘటనలు. ఎందుకంటే ఇక్కడ చాలా కొంత వేడైనటువంటి ప్రదేశంగా అంటే హీట్ తో ఉన్నటువంటిది ఎండాకాలము. దీనితో వాతావరణంలో మార్పులతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనితో కొంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రభుత్వము. అయితే నిన్న జరిగినటువంటి ఘటనతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాము. ఆ తర్వాత దీనికి ముఖ్యంగా కారణము ఏ విధమైనటువంటి సంఘటన గల కారణాన్ని మాత్రము ఇంకా సమాచారం రావాల్సి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ కళా శ్రీనివాస్.